మన లైఫ్ అంతా డిజార్డర్లో ఉండడానికి సంఘర్షణాత్మకం కాన్ఫ్లిక్ట్లో ఉండడానికి ఒక ప్రధాన కారణం డివిజన్. ఎక్కడైతే డివిజన్ ఉందో నేను నువ్వు, చూచేవాడు చూడబడేది, మనము వారు, ఇలాగా రెండు విధాలుగా ఉన్న విషయం దానికి ద బ్రెయిన్ ఈజ్ from millions of years it is conditioned. అంటే రెండు ఒకటి అనే విషయం మనసు ఊహించలేదు. రెండు విభిన్న విషయాలు మాత్రమే దానికి తెలుసు. ఏకత్వ విషయం దానికి తెలియదు అన్నమాట. We do not know. So we are always living in division, in conflict, as I and you, we and they, the seer and the seen, the observer and the observer, the thinker and the thought. ఇది యాక్చువల్గా ఉన్న స్థితి అన్నమాట. మనసులో ఉన్న స్థితి అది. ఈ స్థితే మన జీవితం. అందుకని ఇటువంటి జీవితంలో ఆర్డర్ అనేది లేదు. ఎందుకంటే ఆర్డర్ అనేది తెచ్చుకునేది కాదు. అంటే ఒక సక్రమ స్థితి, సంఘర్షణ లేని స్థితి, ప్రశాంత స్థితి అనేది ప్రయత్నంతో తెచ్చుకునేది కాదు. అంటే ప్రయత్నం ఉన్న చోట ప్రయత్నించేవాడు ఉన్నాడు. ప్రయత్నించేవాడు ఉన్నంతకాలం ప్రయత్నము ఉంది, ప్రయత్నంతో సాధించే విషయము ఉంది. ఎప్పుడైతే ఈ మూడు ఉన్నాయో, ప్రయత్నించేవాడు, ప్రయత్నంతో సాధింపకూనే విషయం, ఈ మూడు ఉన్నాయో, ఈ మూడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే తప్పకుండా ఒక కాలం అనేది అందులో ఇమిడి ఉంటుంది. ఫ్రమ్ హియర్ టు దేర్, ఇక్కడి నుంచి అక్కడికి. సో అందుకని మనకు ఎన్నో ఆదర్శాలు, ఎన్నో గమ్యాలు, ఎన్నో బికమింగ్స్, ఏదో అవ్వాలని, ఇవన్నీ మనం ఏర్పరచుకొని మనము జీవిత ప్రయాణానికి సిద్ధపడ్డాం. జీవితంలో ఆ విధంగానే ప్రయాణిస్తున్నాం. లౌకిక విషయాలే కాదు, ఆధ్యాత్మిక విషయాలని పిలువబడే విషయాల్లో కూడా ఆత్మ, భగవంతుడు, లేకపోతే సహజ స్థితి, ఏ పేరైనా పెట్టొచ్చు మనం. దానికోసం కూడా ఏముంది? ప్రయత్నించేవాడు, ప్రయత్నించి సాధించే విషయం, ఇది పెట్టుకొని దీంతో ప్రయాణం చేసి మనం ఘర్షణ పడుతున్నాం. సో ఈ ఘర్షణ వల్ల ఏమీ జరగటం లేదు. ఈ ఘర్షణ ఆగాలంటే ఒక సత్యంలోకి రావాల్సి ఉంటుంది ముందు.
ఆ సత్యం ఏంటి అంటే డివిజన్ ఎవరి వల్ల వచ్చింది? అతను లేకుండా పోవాలి. నేనుంటే నేను కానిది ఉంది. నేను లేకపోతే నేను కానిది లేదు. సో ఆ నేను అంటే ఈ అబ్జర్వర్, చూసేవాడు, ద థింకర్, ఇతను ఎవరు అనేది స్పష్టంగా మనకు అర్థం కావాలి. హూ ఇస్ ద థింకర్? ఇప్పుడు థాట్స్ మెమరీస్ మీద ఆధారపడి ఉన్నాయి. మెమరీస్ అనుభవాల మీద ఆధారపడి ఉన్నాయి. నాకు ఒక అనుభవం వస్తే అది జ్ఞాపకంగా నాలోని నిక్షిప్తం అవుతుంది. దాని నుంచి థాట్ పోతుంది. ఆ థాట్లో లైక్ ఉంటుంది, డిస్లైక్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది, అయిష్టం ఉంటుంది. అంచేత అందులో ఒక ద్వంద్వ పూరితమైన రెండు విషయాలు ఒకదానికొకటి భిన్నమైనవి ఉంటాయన్నమాట. ఇష్టాలు మొదలైనవి ద్వంద్వాలు. అయితే ఈ ఆలోచనలన్నీ కూడా కలిసి దాని యొక్క సారములో, దాని యొక్క మూలానికి వెళ్ళినట్టయితే ఈ ఆలోచనలన్నీ కూడా ఒక పరిధిని తన చుట్టూ నిర్మించుకొని ఆ లిమిటెడ్ ఆ పరిధిని నేను అంటుంది ఆలోచన. ఈ ఆలోచన యొక్క అనుభవజన్యమైనటువంటి గత జ్ఞానంతో కూడుకున్న నేను అనుభవాలన్నిటినీ సంపుటీకరించి తర్వాత తన జ్ఞానం అందులో పెట్టుకొని తన ఇష్టాలు, తన అభిప్రాయాలు, తన అన్నీ కూడా అన్నిటితో కలిపి ఒక కేంద్రం ఏర్పరచుకొని దాని చుట్టూ ఒక పరిధిని ఏర్పరచుకున్నారు. అంటే ఆ పరిధిలోనే తన థింకింగ్ అంతా జరుగుతుంది. అంటే నేను అనేది ఒక పరిమితమైన పరిధిలో ప్రవర్తిస్తుంది. ఒక పరిమితమైన జ్ఞానంలో, ఒక పరిమితమైన ఆలోచనలతో, ఇష్టాలతో, ఇలాగా రకరకాల అభిప్రాయాలతో ఆ నేను అనేది ఒక పరిధి గీసుకొని ఆ పరిధిలో ఉందన్నమాట. ఇప్పుడు పరిధి ఎప్పుడైతే ఏర్పడిందో పరిధికి అవతల ఉన్న వస్తువు ఉంది. ఒక చుక్క పెట్టాము, దాని చుట్టూ సున్నా చుట్టాం. ఈ సున్నాకి అవతల ప్రదేశము ఉంది, ఆ పరిధికి సర్కిల్కి అవతల ప్రదేశము ఉంది, పరిధి లోపల ప్రదేశము ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆ పరిధి అనేది ఏర్పడిందో అది నేను. అది తన లోకం, తన బ్యాక్గ్రౌండ్, తన అనుభవాలు, తన అభిప్రాయాలు, తన కండిషనింగ్, తన ఇష్టాలు. ఈ పరిధిలో నుంచి ఏది చూసినా ఈ పరిధిలోంచే నేను చూడగలను. ఈ పరిధికి అవతల చూడలేదు, దానికి వీలు కాదు. అంచేత పరిధి ఉన్నప్పుడు డివిజన్ ఉంది కదా, పరిధికి అవతల, పరిధికి లోపల. కాబట్టి ఈ నేను అనే అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో బయట ఉన్నటువంటి, అంటే ఒక విషయాన్ని, ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువుని కానీ, దేన్ని కానీ అది అబ్జర్వ్డ్గా చూస్తుంది. అలాగే తన ఆలోచన, తన కాన్షియస్నెస్ లో ఉండే ఒక కోపము, లేకపోతే ఒక భయము, లేకపోతే ఒక దుఃఖము, ఇది కూడా అబ్జర్వ్డ్గానే చూస్తుంది. అంటే తనకన్నా వేరైందిగా చూస్తుంది. అంటే అంతరములోని బాహ్యములోని కూడా తను చూచేవాడుగా తయారైనప్పుడు, చూచేవాడుగా అయిపోయాడు కదా, ఈ బికేమ్ ది అబ్జర్వర్. చూచేవాడుగా అయిపోయాడు. ఎవడ చూచేవాడు? ద ఈగో, ద ఐ, ద సెంటర్.
అది తనకన్నా భిన్నమైనదిగా తనలోని విషయాన్ని బయట విషయాన్ని కూడా చూస్తుందన్నమాట. దాని స్వభావం అది అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఆగిన క్షణాలు మన జీవితంలో అనుభవంలో ఉన్నాయి. గాఢ నిద్రలో ఏమీ పనిచేయదు. తనకు ఎంతో జ్ఞానం ఉండొచ్చు, అయితే అక్కడ అబ్జర్వర్ లేడు, అబ్జర్వ్డ్ లేడు. అయితే అది ఒక ఎరుకలో ఉన్న విషయం కాదు, కానీ నిద్రావస్థలో ఉన్న విషయం. సో ఆ గాఢ నిద్రలో అక్కడ ఆలోచనలతో ఉన్న నేను ఆగినప్పుడు అక్కడ ఏమైంది? పూర్తి నిశ్శబ్దమైంది. ఎంతకాలం నిద్రపోయాడో తెలియదు, లేచిన తర్వాత అది పగలు రాత్రి కూడా తెలియదు. అలాంటి ఒక సందర్భాలు మన జీవితంలో ఎదురై ఉంటాయి. అలాగే ఒక గాఢమైన ఒక మంచి ప్రకృతి దృశ్యాన్ని చూసినప్పుడు, క్షణకాలం మైమర్చిపోయినప్పుడు, జీవితానికి సంబంధించిన ఏ విషయము గుర్తు రానప్పుడు, ఆ రకమైన ఒక లీనం అవ్వడం, ప్రకృతి యొక్క దృశ్యంతో లీనమైనప్పుడు అతనికి వేరేగా తను వేరేగా ఉన్నాడని అనిపించడం లేదు. అలాగే తీవ్రమైన కోపము నుండి తను వేరు చేయలేదు. తీవ్రమైన భయంలో తన నుంచి భయాన్ని వేరు చేయలేడు. అది అయిపోయిన తర్వాత నాకు ఎంత భయం వచ్చింది అనేసి ఆలోచిస్తాడు. ఆ భయానికి కారణాలు వెతుకుతాడు. ఇంత కోపం వచ్చింది అంటాడు, కోపానికి కారణాలు వెతుకుతాడు. అయ్యో నా కోపం ఉండకూడదు అంటాడు, ఇక్కడ అవసరమే అంటాడు. భర్జనలన్నీ మళ్ళీ ప్రారంభమవుతాయి. సో అక్కడ ఏమవుతుంది? అక్కడ ద థింకర్ అండ్ ది థాట్ అది వేరైపోయింది. తీవ్రమైన అనుభవంలో అది లేదు. అది బయటకు వచ్చిన తర్వాత ఏమైంది? థాట్ వేరు, థింకర్ వేరు అయిపోయి ద అబ్జర్వర్ అండ్ ద అబ్జర్వ్డ్ అయిపోయి, తన ఆలోచనలో తప్పు ఉంది, ఈ మాత్రానికే భయపడాలా? అసలు భయం రాకుండా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? అవ్వదు కదా. కొన్నిటికి భయపడాలి, భయపడితేనే మన క్యారెక్టర్లో మార్పు వస్తుంది. ఇలాగేంటి రకరకాలుగా, ఒక పక్క నెగిటివ్, ఒక పక్క పాజిటివ్, ఇలాగ ఆలోచిస్తూ థింకర్ ఏం చేస్తాడు? ఆ భయాన్ని విశ్లేషణ చేస్తాడు, ఎనలైజ్ చేస్తాడు, గుడ్ అండ్ బ్యాడ్ ఎంచుతారు అందులో. అయితే ఇక్కడ థింకర్ అండ్ థాట్ గా డివిజన్ అవ్వటం అనేది ఎందుకు అవుతుంది అనే విషయం ఇక్కడ మనం చాలా ప్రాక్టికల్ గా చూడాలన్నమాట. వై ది థాట్ హ్యాస్ డివైడెడ్ ఇట్ సెల్ఫ్ యాజ్ థింకర్ అండ్ ద థాట్, బికాస్ థాట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఫార్మ్డ్ ద థింకర్. ఎవరు? థింకర్ కి తల్లి. సో ఆ థాట్స్, అనేకమైన థాట్స్ కలిపి థింకర్ ని ఫార్మ్ చేశాయి. ఆ థింకర్ ఏంటి? లోన్లీనెస్ లో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, అంటే తను వేరు అనుకుంటున్నాడు. అలాగే తన లోకం తాను నిర్మించుకున్నాడు, తన అభిప్రాయాలు, తన కండిషనింగ్స్ లో తానున్నాడు. అలాగే తను అనేటువంటిది ఒక గాఢం అయిపోయింది. నేను అనేటువంటిది ఒక గాఢంగా ఒక వాస్తవం అయిపోయింది. అయితే ఎంతవరకు దాంట్లో వాస్తవికత ఉంది, సత్యం ఉంది అనేది పరిశోధన చేయవలసి ఉంది. We have to inquire into it. ఎంతవరకు వాస్తవికత ఉంది అంటే ఎంతవరకు అందులో సత్యం ఉంది, అందులో రియాలిటీ ఉంది. ఎందుకంటే
అది నిజంగా రియాలిటీ లేదు, అది ఫాల్సే అని మనం చూడగలిగినప్పుడు మాత్రమే దాని నుంచి బయటపడగలం. కానీ మనం నమ్ముతున్నది ఏంటి? నేను అనేది ఉంది అని 100కి 100 పాళ్ళు నమ్ముతున్న వ్యక్తులు ఉన్నారు. అందుకంటే నేనుతోనే ప్రతి క్షణం వ్యవహరిస్తున్నాం. ఎంతసేపు నా దుఃఖాలు, నా నష్టాలు, నా బాధలు, నా ఆశలు, నా కోరికలు, నా నిస్పృహలు, నా నిరాశలు, తర్వాత నా అందం, నా ముసలితనం, నా యవ్వనం, నా రోగం, నా బంధువులు, నా ఇష్టాలు, నా ఇష్టాలు, ఇలాగ నాతోటే కదా అంతా ఉంది. మొత్తం నేను అనే ప్రపంచం అంతా నా అనే దాంతోటే కలిపి ఉంది. కాబట్టి ఈ నేను ఎంత గాఢంగా ఉంది అంటే అది దాని నుంచి బయటపడటం అనేది దుర్లభంగా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే నిత్య జీవితంలో ఒక క్షణంలో 1,00,000వ వంతు సమయంలో కూడా ఆ నేను పనిచేస్తుంది. అంటే అంత సూక్ష్మంగా ఏ విషయంలోనైనా నేను పని చేయకుండా ఉండదు. నేను ముందు పడిపోద్ది. అంచేత ఏమవుతుంది, ఈ నేను అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఈ నేను ఎప్పుడు కూడా తన నుంచి ప్రతి విషయం వేరుగానే చూడగలదు, మరోలా చూడలేదు. నేను లేకపోతేనే ఆ మరొకటి లేదు. మరొకటి లేకపోతే నేను లేకపోవడం కాదు. అంటే అడవిలోకి వెళ్ళిపోతే నాకు బంధువులు ఉండరు, నాకు క్వశ్చన్స్ ఉండవు, నాకు ఏది ఉండదు, నాకు ఏ బాధ ఉండదు అని గుహలోకి వెళ్ళిపోయి కూర్చుంటే మనిషి, అంటే బయట పరిసరాలని అవాయిడ్ చేస్తే, నెగేట్ చేస్తే అబ్జర్వర్ పోతాడా? నేను పోడు కదా. సో అక్కడ నేను ఇంకోలాగా పనిచేస్తాను. అంచేత పరిసరాల మార్పు వల్ల, బాహ్య విషయాల నుంచి దూరం అవడం వల్ల నేను పోదు. నేను పోవాలంటే అసలు ఏం చేయాలి? అసలు నేననేది అంటే ఒక పద్ధతి కాదు. నేననేది ఎక్కడి నుంచి పుడుతుంది, అది ఎలాగా దాని యొక్క ఉనికిని ఏర్పరచుకుంది, దాని యొక్క స్వరూప స్వభావాలు ఏంటి, ఈ విషయాలు మనం ఎక్కడ కనుక్కోవాలి? నిత్య జీవితంలో కనుక్కోవాలి. మెడిటేషన్కి కూర్చుంటే కనిపించే విషయాలు కాదు, అంటే దృశ్యాలు కాదు, లేదా అంటే శ్వాస మీద ధ్యాస కాదు, లేదా అంటే మామూలుగా కూర్చుంటే వచ్చే ఆలోచనలు వేరేగా ఉంటాయి. బికాస్ ద మెడిటేటర్ ఈస్ దేర్ ఇన్ యువర్ మెడిటేషన్. సో నేను ధ్యానం చేస్తే నేనున్నాను కదా, నేను ఉంటుండగా నాకు సంబంధించినవే వస్తాయి. కాబట్టి ధ్యానం అనేది నా ఆలోచనలతోటే నిండిపోయి ఉంటుంది. కాబట్టి నేను అంతం అవ్వడం అనేది అప్పుడు మాత్రమే ది అబ్జర్వర్ బికమ్స్ ది అబ్జర్వర్. అంటే అప్పుడు బయటది లేకుండా పోతుంది. డివిజన్ కారణం అవడానికి నేనే కదా కారణం. అందువల్ల ఆ నేనుని గమనించి అర్థం చేసుకుంటేనే నేను ఎండ్ అవుతుంది. మనమేమో నేనుని అణిచివేయలేము, నేను నుంచి పారిపోలేము. యూ కెనాట్ ఎస్కేప్ ఆర్ రన్ అవే ఫ్రమ్ ఐ. పారిపోవడం సాధ్యం కాదు. పారిపోయినా మళ్ళీ మీరు నేను దగ్గరికే రావాలి. సో దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ ది ఐ. ఆర్ యూ కెనాట్ చేంజ్ ది ఐ. అంటే మీరు మార్పు చేసుకుంటారు, స్టిల్ ఏ మార్పు చేసుకున్నా ఆ మారిన నేను ఉంటుంది మళ్ళీ.
చూసారా? ఆ మారిన నేను మళ్ళీ ఉంటుంది. కాబట్టి నేను మారిన నేను, ఇంకా తర్వాత మారిన నేను, ఇలాగా ఉంటుందన్నమాట. సో కాబట్టి నేను రూపాంతరాలు అంటే రంగురంగుల చొక్కాలు ధరించుకొని ఆ నేను మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ నేను యొక్క ఉనికి మనము శ్రద్ధగా పరిశీలించడానికి ఒకటే వేదిక, అదే మన బాంధవ్యాలు. బాంధవ్యాలలో మనము నిత్య జీవితంలో ఫస్ట్ తీసుకోవాల్సింది ఇంటిమేట్ రిలేషన్షిప్స్. ద వైఫ్, ద చిల్డ్రన్, ఆర్ వాట్ ఎవర్ ది ఫ్యామిలీ మెంబర్స్ మే బి లివింగ్ విత్ యూ. మీతో కలిసి, మనతో కలిసి ఎవరెవరైతే జీవిస్తున్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఫస్ట్, తర్వాత రిలేషన్స్, ఫ్రెండ్స్, సమాజం, ఇవన్నీ వస్తాయి తర్వాత. సో అయితే ప్రతి బాంధవ్యంలోని మనం దీని నుంచి నేర్చుకోవాలి. ఒక్క బాంధవ్యాలే కాదు, తర్వాత మన ఐడియాస్లో మన నేను కనిపిస్తుంది. మన ఆలోచన విధానాల్లో, మన కండిషనింగ్స్లో మన నేను కనిపెట్టవచ్చు ఒంటరిగా కూర్చొని. తర్వాత హౌ వీఆర్ అటాచ్డ్ టు థింగ్స్, వస్తువుల గురించి మనకి ఏముంది అనేటువంటిది కూడా ఆ నేనులో తెలుస్తుంది. కాబట్టి నేను అనేటువంటిది ఒక రియాక్షనరీ థింగ్ అన్నమాట. అంటే ప్రతిస్పందిస్తుంది గత జ్ఞానంతో, అదే నేను. అంటే మనం ఏ రిలేషన్షిప్ చూడండి, ఏ విషయం చూడండి, ఏదో ఒక గత జ్ఞానంతో దానికి రిప్లై ఇస్తుంది, దానికేమో ప్రతిస్పందిస్తుంది, ఇమోషన్ అవుతుంది, లేకపోతే ఇష్టంగా తీసుకుంటుంది, అయిష్టంగా తీసుకుంటుంది, లేకపోతే దాన్ని వైలెంట్గా ట్రీట్ చేస్తుంది, లేకపోతే స్మూత్గా ట్రీట్ చేస్తుంది. ఇదంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది? ఎక్కడి నుంచి జరుగుతుంది? మెమరీ నుంచి, పాస్ట్ నుంచి. అంటే గతంలో మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ నుంచి, ఆ మెమరీ నుంచి జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏంటది, జ్ఞాపకాలు అనేటువంటి ఒక పెద్ద కట్ట అన్నమాట. మనం పెద్ద మోపు, జ్ఞాపకాల యొక్క మోపు మనం. అయితే ఈ జ్ఞాపకాలు అనేవి లేకుండా చేసేస్తే అని ప్రశ్న రావచ్చు. జ్ఞాపకాలు అనేవి లేకుండా చేసేస్తే జీవించడం అనేది సాధ్యం కాదు. ఏ జ్ఞాపకాలు లేకుండా ఉండాలి? మానసికమైన జ్ఞాపకాలు. మీరు నిన్న ఏదో అన్నారు, నేను హర్ట్ అయ్యాను, లేదా మిమ్మల్ని హర్ట్ చేశాను, లేదా ఒకదానికి, ఒక విషయానికి బాధపడ్డాను, విచారించాను, ఒకటి భయపడ్డాను, దేంట్లోనో నేను ఓర్చుకోలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను. ఇలాగా ఏదో ఒక విషయం నాలో ముద్ర పడిపోయింది. ఈ ముద్రలన్నీ ఎందుకు పడ్డాయి? అజాగ్రత్త వల్ల. అజాగ్రత్త అంటే ఏంటి? నేను జాగ్రత్తగా జీవిస్తున్నాను కదా, డబ్బులు కూడబెట్టుకుంటున్నాను, ఫ్యామిలీని పోషిస్తున్నాను, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి చేస్తున్నాను, ఎవరిని బాధ పెట్టడం లేదు. అజాగ్రత్త ఏంటి అంటే, మనము ఏ విషయం మన బాంధవ్యాల్లో జరుగుతున్నా పూర్తి ఎరుకతో ఉండకుండా అక్కడ రియాక్ట్ అయిపోతున్నాం. ఆ క్షణంలో అటెన్షన్ లేదు. అంటే మనం we do not quietly listen what others have been telling. ఇప్పుడు నా భార్య ఏం చెప్తుంది అనేది నేను వినను అన్నమాట. ఎందుకంటే ఆవిడ అభిప్రాయం, ఆవిడ మీద నాకున్న అభిప్రాయం, నా మీద నాకున్న అభిప్రాయం, ఈ రెండు అభిప్రాయాలతో యుద్ధం మొదలవుతుంది, రియాక్ట్ అవుతాం.
అందుకు ఒక ఉపాయం ఏమిటి? వన్ హ్యాస్ టు లిసన్ క్వైట్లీ. అంటే రియాక్ట్ అవ్వటానికి వినడానికి మధ్యన ఒక చిన్న ఖాళీ ఉంటుంది. అంటే వింటున్నప్పుడు రియాక్ట్ అవ్వడానికి ముందు ఉన్నటువంటి ఆ ఖాళీలో మనం నిలబడాలి. అంటే కేవలం వినాలి, సమాధానం ఇవ్వకుండా వినాలి. వింటున్నప్పుడు మనలో ఏం జరుగుతుందో చూడాలి. చూసిన తర్వాత ఆ నిశ్శబ్దంలోంచి మనకి యాక్షన్ వస్తుంది, లేకపోతే రియాక్షన్ వస్తుంది. అది అటెంటివ్నెస్ అన్నమాట. టు లిసన్ క్వైట్లీ విత్ ఆల్ యువర్ ఎనర్జీ. అక్కడ వింటున్నప్పుడు ఏమవుతుందంటే దేర్ ఇస్ నో ఇమేజ్ ఫార్మేషన్. దెన్ అక్కడ రెండు రకాల ఇమేజెస్ ఉంటాయి. ఒకటి, నీ పాస్ట్ ఇమేజ్ తోటి మనం రియాక్ట్ అవుతాం, ఒక ఇమేజ్ ఉంది. రియాక్ట్ అవ్వకుండా ఆగాం కదా, సో ఆ ఇమేజ్ ఆగింది. ఇంకొకటి, కొత్త ఇమేజ్ ఫారం చేసుకోకుండా ఆ అటెన్షన్ కాపాడుతుంది. ఆ అటెన్షన్ లో కొత్తగా ఇమేజ్ అవతల ఆ వ్యక్తి ఏదేదో మాట్లాడుతుంటే అతని మీద ఒక అభిప్రాయం ఫారం అవ్వకుండా యు ఆర్ లిసనింగ్ విత్ ఆల్ యువర్ ఎనర్జీ. దెన్ దెర్ ఈస్ ఇంపాసిబుల్, దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఫార్మింగ్ ఇమేజ్. ఒక ఇమేజ్ ని ఫార్మ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. అంటే అక్కడ తీక్ష్ణమైన ఒక అటెన్షన్ ఎరుకలో మన పాత ఇమేజ్ పనిచేయదు, కొత్త ఇమేజ్ ఏమో ఫార్మ్ అవ్వదు. అప్పుడు ఏమైంది? సెల్ఫ్ అక్కడ పనిచేయట్లేదు, నేను అనేది అక్కడ లేదు. సో కాబట్టి అక్కడ యూ కెన్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ది అదర్. మనల్ని మనం మళ్ళీ ఇతరుల్ని కూడా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. సో ది అండర్స్టాండింగ్ ఈజ్ ది ఎండింగ్ ఆఫ్ డివిజన్. ఎప్పుడైతే అండర్స్టాండింగ్ వస్తుందో మనకి, అండర్స్టాండింగ్ లేదనుకోండి మిస్అండర్స్టాండింగ్ డివిజన్ తీసుకురాదా? మిస్అండర్స్టాండింగ్ డివిజన్, రియాక్షన్ డివిజన్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ సంథింగ్ వెరీ డీప్లీ, very truly, so the very understandings bring silence. There is no further thought. If you understand something, it is the end. Suppose a mathematical problem, if you understand completely, you don't go into it again and again, you get the answer. So if you understand some psychological thing deeply, so there is no repetition of that problem. You understand it and then you came out of it. అప్పుడు ఒక ప్రశాంతత ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డివిజన్ ఎండ్ అయిందో, దెన్ ది అబ్జర్వర్ బికమ్స్ ది అబ్జర్వ్డ్. ఎందుకంటే బికాస్ దేర్ ఇస్ నో అబ్జర్వర్. అబ్జర్వ్డ్ అనేది అబ్జర్వర్ ఉన్నంత కాలమే. అబ్జర్వర్ లేనప్పుడు అబ్జర్వ్డ్ ఏముంది? లేదు. చూసేవాడే లేకపోతే చూడబడే విషయం ఎక్కడుంది? అంచేత చూచేవాడు లేకుండా చూపు, వినేవాడు లేకుండా ఉన్న వినికిడి, పని చేసేవాడు లేకుండా పని చేయడం, అది చాలా మహత్తరమైన సత్యం అన్నమాట. ఇది ఫ్రీడంలో వస్తుంది. దేంట్లో వస్తుంది? when you get freedom from the known. ఆ ఫ్రీడంలో జరుగుతుంది అన్నమాట. అక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు. అయితే కృష్ణమూర్తి గారు అంటారు, ఇదంతా కొద్దిగా కష్టమైన పనే నాకు తెలుసు. అయితే ముందుగా మీరు ప్రకృతిలోకి వెళ్ళండి, ఒక చెట్టు దగ్గర కూర్చొని దానికి పేరు పెట్టకుండా, వివరణ లేకుండా, గుర్తించకుండా ఒక దాన్ని చూడగలరేమో చూడండి మొదట అన్నారు. సో
వెళ్ళి చూస్తే ముందేమొస్తుంది, పేరే వస్తుంది. ముందేమొస్తుంది, దాని గురించి జ్ఞాపకాలే వస్తాయి. సో దట్ ఈస్ ఎ డివిజన్. అంటే ద సీయింగ్ స్టార్ట్స్ విత్ డివిజన్ న్యాచురల్లీ. సో అప్పుడు ఆ డివిజన్ ని చూడమంటున్నారు. ఏంటది? పేరు పెట్టిన వెంటనే మీరు ఎరుక ఉండాలన్నమాట. ఓ ద నేమ్ హ్యాస్ కమ్. తర్వాత మెమరీలోకి వెళ్ళింది. అది మామిడి చెట్టు, మా ఇంట్లో మామిడి చెట్టు ఉంటే బాగుంది, పలానా రకం మామిడి చెట్టు ఉండేది, దాని ఫ్రూట్స్ ఏదో మెమరీలోకి వెళ్ళి అది తెచ్చుకోవాలి, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సో మెమరీలో ఇంకో రకరకాల థింగ్స్ లోకి వెళ్ళిపోతుంది. సో తర్వాత అక్కడి నుంచి ఇంకో విషయంలోకి వెళ్ళిపోతుంది. అంటే నేనున్నాను, నా ఎదురుగా చెట్టు ఉంది, కానీ నేను ఎక్కడున్నాను? మెమరీస్ లో ఉన్నాను. చెట్టును చూడడం లేదు. ఐఎమ్ నాట్ సీయింగ్ ద ఫ్యాక్ట్. దో ఐ ఆమ్ బిఫోర్ ది ఫ్యాక్ట్, ఐఎమ్ నాట్ సీయింగ్ ది ఫ్యాక్ట్. సో ఐఎమ్ అవే ఫ్రమ్ దట్. సో అందుకని అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టుకి పేరుతో దాని వివరణతో ఎక్కడికి వెళ్ళాం మనం? మెమరీలోకి వెళ్తున్నాం. సో ఎరుకతో ఉండేటప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చూడమన్నారు? చెట్టు బెరడు రంగు ఎలాగుంది, తర్వాత దాని శాఖోపశాఖలు ఎలా విస్తరించే, ముదిర రంగు ఆకులు, లేత పచ్చ ఆకులు ఎలా ఉన్నాయి, అవి గాలికి ఒక్కాకే ఊగుతుంది అక్కడ. ఆ గాలి యొక్క ఊగుతున్న ఆకు యొక్క సోయగం ఏంటి, పక్షులు వాలుతున్నాయి, ఏవో అరుస్తున్నాయి, ఎగురుతున్నాయి. సో ఆ చెట్టు అంతా మొత్తము ఒక గంభీరమైన విధంగా ఉంది. ఈ విషయాలన్నీ మనకి ఎప్పుడు మనం చూడగలం? ఎప్పుడు చూడగలం అంటే మనలో నిశ్శబ్దం ఉన్నప్పుడే ఇంత పరిశీలన జరుగుతుంది. అంటే చెట్టు కాండము, చెట్టు యొక్క ఆకులు, బెరడు, మళ్ళీ శాఖోపశాఖలు చూడగలం. లేకపోతే చూడగలమా? చూడటం సాధ్యం కాదు. కాబట్టి అక్కడ ఏముండాలి? చూస్తుండేటప్పుడు ఫస్ట్ ఏమొచ్చింది మనస్సులోకి అనేది ప్రవేశించగానే మనస్సుని చూడాలి. అప్పుడు మనసులో వచ్చింది ఆగి చెట్టే ఉంటుంది అక్కడ. అయితే మళ్ళీ మనసులో ఏదో వస్తుంది, దాన్ని చూడాలి. చూస్తే మళ్ళీ చెట్టే వస్తుంది. అంటే మనస్సులో వచ్చిన దానితో కొట్టుకుపోకుండా వచ్చిన దాన్ని వెంటనే అలర్ట్ గా మనము ఇది వచ్చినట్టుగా గమనించాలన్నమాట. అలా గమనించిన వెంటనే అది అదృశ్యమవుతుంది. అలాగే ఎప్పుడెప్పుడు ఏంటేంటి వస్తుందో మనసులో గమనించి అదృశ్యం అవ్వగానే అక్కడ ఉన్నది చెట్టే. అంచేత ఆ విధంగా ఆ చెట్టుని చూస్తుండేటప్పుడు కొంతసేపటికి ఏమవుతుందంటే అక్కడ ఒక నిశ్శబ్దం అలముకుంటుంది. అంటే థాట్స్ యొక్క వేగము బాగా తగ్గిపోతుంది. తరచుగా వచ్చే థాట్స్ ఆగుతాయి, పేరు ఆగుతుంది, వివరణ ఆగుతుంది, గత జ్ఞానము కూడా ఆగుతుంది. అప్పుడు ఆ చెట్టు తప్ప అక్కడ ఇంకేది ఉండదు. అంటే నేను అనబడే వ్యక్తి ఎవరు ఉండదు. అంటే దేర్ ఇస్ ఎ సీయింగ్, అంతే. చూడటం అనేది మాత్రం జరుగుతూ ఉంటుంది. నేను చూస్తున్నాననే భావము కూడా ఉండదు. నేను ఎరుకతో ఉన్నాననే భావము కూడా ఉండదు. కేవలం చెట్టు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక సముద్రం దగ్గరికి వెళ్ళినా, ఒక పక్షిని అలాగ చూసినా, ఒక చెట్టుని చూసినా, ఒక పారుతున్న నదిని చూసినా, అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఆ జీవము కన్నా మీరు భిన్నంగా అవ్వరన్నమాట. అంటే మమేకమవుతాం దాంట్లో. అక్కడ కేవలం అది మాత్రమే ఉంటుంది, మన ఎగ్జిస్టెన్స్ ఏమి ఉండదు అక్కడ. సో అటువంటి ఒక స్థితిలో ఏమైంది? ది అబ్జర్వర్ ఈజ్ ది అబ్జర్వ్డ్. అంటే అబ్జర్వర్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది అబ్జర్వర్, హీ బికేమ్ ది అబ్జర్వ్డ్. మీన్స్ ఆయన చెట్టు అయిపోవడం కాదు, ఆయన చెట్టు అయిపోవడం కాదు, కానీ అతను లేడు కనుక చెట్టు మాత్రమే ఉంది. అందువల్ల ఇంకొక విషయం,
ఇంకా లోతుగా వెళ్ళినట్టయితే ఆ సమయంలో ఇంకా నిశ్శబ్దం వస్తే అప్పుడు ఏమవుతుందంటే సరే, ఐ డోంట్ టెల్ దట్. ఓకే, ఇంతవరకు చాలు. ఏంటంటే ఇప్పుడు ఆ చెట్టును చూస్తుండగా మనము గమనిస్తే, మనలోని గమనిస్తూ ఉంటే నిశ్శబ్దం వచ్చినప్పుడు ఆ బ్రేక్ వస్తుంది కదా, ఆ బ్రేక్ లో చెట్టును చూడగలుగుతాం. అలాగే రాను రాను బ్రేక్స్ అంటే ఫ్రీక్వెంట్ గా వచ్చే బ్రేక్స్ తగ్గిపోతే తర్వాత చూడడం ఒక్కటే ఉంటుంది, చెట్టు మాత్రమే ఉంటుంది. అంతవరకు వచ్చిన తర్వాత అది బాగా సాధ్యం అవుతుండగా, ఈ సాధన చేస్తుండగా మన రిలేషన్షిప్ లో కూడా ఇదే చేయగలం. అయితే ఇది కష్టం రిలేషన్షిప్ లో, ఎందుకంటే చెట్టు నుంచి తిట్లు రావు, చెట్టు నుంచి అవమానాలు రావు, చెట్టు నుంచి నిందారోపణలు రావు, చెట్టు వేలెత్తి చూపించదు. కానీ మన బాంధవ్యాల్లోకి వస్తే ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ముందు ఆ చెట్టునే, ఏమీ అనని చెట్టునే చూడలేకపోతే అంటున్న మనుషుల్ని ఎలా చూడగలం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాధన చేయాలి, ఇది చెయ్యాలి, తప్పనిసరి చేయాలి. అయితే ఇది మనం ముందుగా చేస్తూ మనం అప్పుడు బాంధవ్యాల్లో ఇందాక మనం అనుకున్నట్టు ఆ రిలేషన్షిప్ లో ఆ క్వైట్నెస్ తో వినాలి. when your wife says or husband says something, quietly listen to it అంటారు కృష్ణమూర్తి. ఫస్ట్ ఏంటంటే యాక్షన్, క్వైట్లీ లిసన్ టు ఇట్. అంటే అక్కడ రియాక్షన్ లేదు, ఆ క్వైట్ లిసనింగ్. సో మనసులో మాత్రం ఏదో పోతుంటుంది, కానీ దాన్ని చూడమంటారు. సో ఆ చూస్తుండడంలో మనస్సు ఏమిటో అర్థమవుతుంది అన్నమాట. మనస్సు అర్థమవుతున్న కొలది రియాక్షన్ తగ్గిపోతుంది. మనసు అర్థమవుతున్న కొలది అబ్జర్వర్ తాలూకా ఒక పవర్ తగ్గిపోతుంది. అబ్జర్వర్ తాలూకా ఉనికి స్లోగా డిటీరియేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే కొంతకాలానికి, కొంత సమయానికి అలా చూస్తూ చూస్తూ వెళితే అప్పుడు అబ్జర్వర్ అనేది లేకుండా చూడటం అనేది తెలుస్తుంది. దెర్ ఇస్ ఎ సీయింగ్ వితౌట్ ద సీయర్. దేర్ ఆల్సో యు సీ, బట్ దట్ సీయింగ్ హ్యాస్ నో సీయర్. సో అందుకని అక్కడ డివిజన్ రాదు, అక్కడ గందరగోళ స్థితి ఏర్పడదు. అంటే ఇది ఎన్నో సంవత్సరాలు బట్టి, ఎన్నో ఇది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బట్టి కండిషన్ అయిపోయింది కదా బ్రెయిన్. మళ్ళీ అన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుందా అనేది కాదు ఇక్కడ. అంటే యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్, మనం సీరియస్ అయితే మనం జీవితంలో అతి ముఖ్యమైనది ఇదే. ఎందుకంటే ఇది కానీ తెలిస్తే, ఈ రహస్యం తెలిస్తే, యు ఆర్ అవుట్ ఆఫ్ ఆల్ కాన్ఫ్లిక్ట్. యు నో దెన్ వాట్ జాయ్ ఈస్, వాట్ సైలెన్స్ ఈస్, వాట్ రియాలిటీ ఈస్, వాట్ ఈస్ ద థింగ్ విచ్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. ఎందుకంటే టైం అండ్ స్పేస్ అనేది ఎక్కడుంది? నేనులోనే ఉంది. టైము స్పేస్ ఎక్కడుందండి? థాట్లోనే కదా. థాటే టైం, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మూడును. సో టైమ్లెస్ అంటే థాట్ లేదు, ఐ మీన్ పాస్ట్ లేదు, ప్రెజెంట్ లేదు, ఫ్యూచరు లేదు, మొత్తం. అందుకని అది లేనప్పుడు, అంటే నేను లేనప్పుడు ఈ మూడు కాలాలు లేవు. స్పేస్ అంటే ఏంటి? స్పేస్ క్రియేటెడ్ బై థాట్. ఆలోచన చేత నేను అనే స్పేస్ నిర్మించుకుంది కదా ఆలోచన, పరిధిని. ఆ పరిధి మాయమైపోయింది అనమాట. సో దెర్ ఇస్ నో టైమ్ అండ్ స్పేస్. అంటే అక్కడ అప్పుడు మాత్రమే ద రియాలిటీ ఎగ్జిస్ట్ అన్నమాట, కనిపిస్తుంది, అక్కడ తెలుస్తుంది, సత్యం తెలియబడుతుంది.
సంభవిస్తుంది. ఎప్పుడైతే నేను అనే కాలము దేశము అంతమైనప్పుడు, అప్పుడు దేశ కాలాలకి అతీతమైనది అక్కడ ఉంటుంది. ఇందాక మైండ్కి అతీతమైనది అంటుంటే దాన్ని చేరుకోవడం కష్టము. నేను అనే పరిధిలోనే మనం ఉంటున్నాము. ఆ వేగాన్ని మనం పెంచలేము, తగ్గించలేము. భూగోళం యొక్క వేగం లాగాని డాక్టర్ కృష్ణ గారు అన్నారు. అయితే ఈ వేగం అనేది మనసు నిర్మించుకున్న వేగము. అంచేత అవగాహన వల్ల ఆ వేగము తగ్గుతుంది. మనస్సుపై అవగాహన లేనంతకాలం ఆ వేగములోనే అది ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్టెబిలిటీకి, నిశ్శబ్దానికి చేరుకుంటుందో అవగాహన వల్ల, అప్పుడు బియాండ్ మైండ్ అని కృష్ణమూర్తి గారు చెప్తున్న విషయం అర్థమవుతుంది. చాలా మంది డైలాగ్లో కృష్ణమూర్తి గారితో డైలాగ్ చేసినప్పుడు, మీరు చెప్తున్న విషయాల్లో అంతవరకు వెళ్తున్నాము, కానీ బియాండ్ మైండ్ అనేది మాకు అర్థం అవడం లేదన్న. ఎందుకంటే మైండ్ ఆగితే కదా తెలిసేది. సో ఇంటెలెక్చువల్ డిస్కషన్స్ ఎంతవరకు? కొంత మేరకి. ఆ తర్వాత బియాండ్ మైండ్ ఏది అనే ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి జవాబు ఉందా? లేదు. దానికి డిస్కషన్ ఉందా? లేదు. సో ఎందుకంటే మైండ్తో చేసిన డిస్కషను అది కాదు. కాబట్టి మైండ్ తనకి విపరీతమైన ఆలోచనలు వచ్చి, బాధలు వచ్చి, భయం వచ్చి ఉంటుంది కదా. బాధలు వచ్చి అనేక విషయాలతో తెలిసిన విషయాల మధ్య ఊరిక గందరగోళం పడుతూ, తెలిసిన దాన్ని వదులుకోలేక, తెలియని దాన్ని చేరుకోలేక భయపడుతూ, ఒకవేళ తెలిసింది అంతమైపోతాదేమో అని భయం మనసుకి. కాబట్టి అంతం అవ్వడం అంటే దానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దాని బ్రతుకే నాశనం అయిపోతుంది, దాని ఎగ్జిస్టెన్సే పోతుంది. ఎందుకంటే మైండ్ వాంట్ టు కంటిన్యూ ఇట్ సెల్ఫ్. ఏది ఖాళీగా ఉంటే ఏదో ఒక జ్ఞాపకాన్ని తెచ్చుకొని ఆలోచించాలి, అంతేగాని అది ఖాళీగా ఉండదన్నమాట. కాబట్టి బికాస్ ఇట్ ఈస్ ఎ డేంజర్ టు ఇట్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ ద డేంజర్. సో అందుకని దీని నుంచి బయటపడడానికి చాలా చాలా కష్టం అన్నమాట. అందుకని అది అభద్రతా భావాన్ని ఫీల్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఒకరు కేవలం దాన్ని చూస్తారో, అంటే దాని యొక్క స్వభావం ఇది అని చూడగలుగుతారో, ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుంటారో కదలికని, అప్పుడు అవగాహన వల్ల మాత్రమే అది స్లో డౌన్ అయ్యి ఆగి, దెన్ ఆగిన తర్వాత దెన్ there is an entry into the unknown. There is an entry into the unknown. So mind తో కాదు, అది మైండ్ ఆగితే కదా. సో ఎఫర్ట్తో అది వీలు కాదు, ఎందుకంటే ఇష్టంతోటే వీలవుతుంది. ఇప్పుడు ది వాట్ ఈజ్ అనేది ఉంది, ఒక రౌడీ ఉన్నాడు. సో ఆ రౌడీతో ఏం చేయాలి? ఫైట్ చేస్తారా? నరికేస్తాడు, పొడి చేస్తాడు, లేకపోతే మిమ్మల్ని ఏదో చేస్తాడు. సో రౌడీ తోటి ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, మాట్లాడాలి. అతను ఎలా మాట్లాడుతున్నాడో గమనించాలి. మనం ఎలా స్పందిస్తాము, రిప్లై ఇస్తామో మనం కూడా జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి. ఇలా మాట్లాడితే ఏమవుతుంది? ఆ రౌడీ గురించి మనకు బాగా అర్థమవుతుంది, అతనితో ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. ఇది రౌడీ మనస్సు. కాబట్టి ఆ రౌడీతో జాగ్రత్తగా ఉండాలి. ఆ రౌడీ ఎవరు? మనమే పోలీసు, మనమే దొంగ. ఇక్కడ పారాడాక్స్ అదే. కాబట్టి దొంగను పట్టుకునే పోలీసు లేడు, పోలీసుని తప్పించుకునే తిరిగే దొంగ లేడు. రెండు వేరువేరుగా లేవు. ఆ రెండు మనలోనే జరుగుతున్నాయి. ద థింకర్ అండ్ ది థాట్. సో కాబట్టి ఇది వెరీ కాంప్లెక్స్ థింగ్ అన్నమాట. ఈ అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ అనేది చాలా కాంప్లెక్స్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే
ఈ ఒక విషయం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మనస్సు అనేది చాలా విషయాలతో నింపబడి ఉంది. ఏంటి ఆ విషయాలు? ఎన్నో అవసరమైనవి, ఎన్నో కోరికలు, తర్వాత ఎన్నో అనుభూతులు, ఎన్నో కావలసినవి, ఎన్నిటి నుంచో విడదీయరాని బంధంతో కూడుకున్నవి, తర్వాత ఎన్నో ఏదో అవుతామనేటువంటి ఒక తాపత్రయంతో ఉన్నది. ఇలాగ ఎన్నిటి గురించో మనసులో నిండి ఉన్న విషయాలు ఉన్నాయి. సో అవి రాలిపోతే గానీ సైలెన్స్ రాదు. ముఖ్యంగా కేవలం అబ్జర్వేషన్లోనే సైలెన్స్ రావడం కాదు, ఈ గుణాలు రాలిపోవాలన్నమాట. రాలిపోవాలంటే ఒక్కొక్క దాన్ని అణిచిపెట్టలేము, ఒక్కొక్క దాన్ని తీసి పారేయలేము, ఒక్కొక్క దాని నుంచి పారిపోలేము. అందుకని ఒక్కొక్క విషయంలో మనస్సు ఎలాగ ప్రవర్తిస్తుంది అనేది చూసి ఆ ప్రవర్తన వల్ల మనకి ఇతరుల జీవితాల్లో, మన జీవితాల్లో ఎంత ఘోరమైన విపత్తు, అసహ్యకరమైన విషయాలు జరిగాయి అని చూసి, అలాగ చూడటం వల్ల, మాటికి చూడటం వల్ల దీని యొక్క నిరర్థకత్వం, దీని ప్రమాదం, దీని అసహ్యత మాటికి చూడటం వల్ల అందులో ఏ విషయము లేదు, ఇదంతా పనికి రానిది అని తిరిగి చూడటం వల్ల అది రాలిపోతుంది అన్నమాట. అలాగే ఒక అలవాటు, అలాగే ఒక ఆలోచన విధానము, అలాగే ఒక నమ్మకము, ఏర్పరచుకున్న నమ్మకము, అలాగే ఏదైనా విషయం, ఆ విషయాల్ని మనము అంత లోతుగా ప్రతిదాన్ని దాని యొక్క యాక్షన్లో మనం చూడాలి, పూర్తిగా చూడాలి. అందుకని అలా చూసినప్పుడు ఏంటంటే దెర్ ఇస్ ఎ నెగేషన్. ఇందాక విజయ్ గారు అడిగారు కదా, దెర్ ఇస్ ఎ నెగేషన్. అంటే ఎప్పుడైతే దాన్ని పూర్తిగా చూడగలుగుతామో, ఇట్ ఈస్ నెగటివ్ అండ్ పాజిటివ్ కాదు. కదా రెండు ద్వంద్వాలు ఉంటాయి కదా, అవి కాదు. అంటే నెగేషన్ అంటే దాని యొక్క లోపాన్ని, దాని యొక్క ప్రమాదాన్ని, దాని యొక్క అసహ్యతని, దాని యొక్క పనికిరానితనాన్ని చూసిన మనసు దానితో ఉండలేక జీవిస్తుందన్నమాట. దాంట్లో ఉండలేదన్నమాట. ఆ ఉండలేకపోవడము రాలిపోవడం అన్నమాట. ఉన్నది రాలిపోవడం. ఇంకా మరి దాంతో జీవించలేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో దట్ ఈస్ నెగేషన్. నెగేషన్ అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని వదిలేయడం కాదు. నేను శరీరం కాదు, నేను మనస్సుని కాదు, నేను భయాన్ని కాదు, నేను కోపాన్ని కాదు అని మనం రోజు అనుకుంటే పోతాయండి అవి? పోదు. కానీ అది విషయం అర్థమైతే ఏమవుతుంది? దాని స్వరూప స్వభావాలన్నీ మనం చూస్తుంటే ఏమవుద్ది? దెర్ ఇస్ ఎ నెగేషన్. సో ఈ నెగేషన్ వల్ల ఏమవుద్దంటే మనసు ఖాళీ అవ్వడం మొదలు పెడుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ నో స్పేస్ టు లుక్, టు సీ, టు అబ్జర్వ్. అంటే చూడటానికి, తర్వాత అంటే దాన్ని అవగాహన చేసుకోవడానికి కావలసిన సమయం కూడా మనకి లేదు, ఖాళీ కూడా లేదు. ఎందుకంటే ఎన్నో విషయాలతో నింపబడినటువంటి మనసు ఎలాగ చూడగలదు విషయాన్ని స్పష్టంగా? సాధ్యమా? కాబట్టి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా, దాన్ని పూర్తిగా దాని స్వరూప స్వభావాన్ని సమగ్రంగా చూడాలన్నా కావాల్సింది ఏంటి? ఒక నిశ్శబ్దం కావాలి. కానీ నిశ్శబ్దం ఎక్కడ ఉంది? The whole mind is completely filled with so many things. There's always chattering. There is always hope. There is always becoming. There is always thinking of the past experiences. So the present is nothing but past. And expectation about the future things. So it is filled. So there is no emptiness. When there is no space,
Where is the silence? If there is no silence, how can we look? ఎలా చూస్తాం మనం? సో అందుకనే ఎన్నో విషయాలతో క్రేవింగ్ చేసి దాన్ని అంటి పెట్టుకొని అది లేకపోతే బ్రతకలేను, ఇది నా జీవితం అని పట్టుకున్న మనస్సు ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ అందులో నిరర్థకమైన విషయాలు ఇవి ఉన్నాయని వదలడానికి మనసు భయపడుతుందన్నమాట. నిరర్థకమైన అర్థమైన అంటే కేవలం పుస్తకాల వల్ల లేకపోతే టీచింగ్ వల్ల దేని వల్ల అర్థమైన ఆ అవగాహన అర్థం ఆ లెవెల్లో అయితే వదలదు. ఏ లెవెల్లో అవ్వాలి అంటే దాని యొక్క ప్రమాదాన్ని నేరుగా ఢీ కొట్టాలి, దాని అసహ్యమైన కంపుని నేరుగా వాసన చూడాలి. అంటే దాని పనికిరానితనాన్ని నేరుగా అనుభవించాలి. అంటే జరిగిపోయిన విషయాలు ఏవేవో జరిగిపోయాయి, అవన్నీ ఇది తప్పుగా జరిగింది, ఇది రైట్ గా జరిగింది, ఇక్కడ మనం పట్టుబడిపోయాము, ఇక్కడ బంధాల్లో ఉన్నాము, ఇక్కడ తాపత్రయంలో ఉన్నాము అని గుర్తిస్తే చాలదు. గుర్తిస్తారు అందరం, మనం అందరం గుర్తిస్తాం, కానీ అది చాలదు. టీచింగ్ లో చూస్తే అది నిజమే అనిపిస్తుంది, అది చాలదు. తిరిగి పునశ్చరణ చేసుకుంటే చూస్తాం, అది చాలదు. కానీ అక్కడ ఏం చేయాలి? ఉన్నది అదే వాట్ ఈజ్. ఆ వాట్ ఈజ్ ఏం చేస్తుంది ఇక్కడ? వాట్ ఈజ్ అనేది ఒక ఫ్యాక్ట్ అన్నమాట. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్, అబౌట్ మై సెల్ఫ్. So it reveals about me. అంతేగా ఎప్పుడైతే ఆ వాట్ ఈజ్ ని చూస్తాం, ఏ హర్ట్, ఏ డిజైర్, ఏ బికమింగ్. సో వాట్ ఈజ్ ఏదో ఒకటి వస్తుంది కదా, ఏ జెలసీ, ఏ గ్రీడ్, ఏదైనా రానియండి. సో దట్ ఈస్ వాట్ ఈజ్ ద మీ. The me exposes itself from time to time. బయటకు వస్తుంది, చూపిస్తుంది, ఇది నేను, ఇది నేను. సో ఆ నేన్ని ఇప్పుడు యాక్షన్లో చూడాలి. అంటే ఆ నేను యాక్షన్లో చూడటం అంటే ఒక సంభాషణలో, ఒక చర్యలో, ఒక ఆలోచనలో ఆ నేను ఎలాగ పనిచేస్తుందో చూడాలి. దట్ ఈస్ ది వాట్ ఈస్. అలా పని చేస్తున్నప్పుడు చూసినప్పుడే దాని యొక్క ప్రమాదం, దాని యొక్క అసహ్యత క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. కానీ మనందరికీ ఏమవుతుందంటే అది జరిగిపోయిన తర్వాత మనం దాన్ని రిపీట్ అయిపోతుంటాం. సపోజ్ ఒక హర్ట్ అయింది అనుకోండి, 2 రోజులకి 3 రోజులకి నేను తప్పు చేశానా, తప్పు ఇంకొకటిదా, నాలోనే ఏం జరిగింది, అదేం జరిగింది, ఈ సంభాషణ అంతా మళ్ళీ గుర్తుకొస్తుంది. మళ్ళీ జడ్జిమెంట్ వస్తుంది, మళ్ళీ సమర్థించుకోవడం వస్తుంది. సో ఈ జడ్జిమెంట్, సమర్థించుకోవడం ఇవన్నీ వస్తున్నాయి. ఇదంతా మెమరీ. సో ఈ హర్ట్ అనేది అయినందువల్ల ఇవన్నీ వస్తున్నాయి. సో హర్ట్ అవ్వడం అంటే నేను అజాగ్రత్తలో అప్పుడు ఉన్నాను, అటెన్షన్లో లేను, అందుకనే సెల్ఫ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని హర్ట్ చేసింది. సో ఇది ఈ రకమైన భయానకమైన ఆ ఖాళీ లేకుండా 2 రోజులు నన్ను నింపేసి దాని గురించి ఆలోచించేటట్టు చేస్తుంది. ఇదంతా చూడాలన్నమాట. వైల్ ఇట్ ఈస్ ఆపరేటింగ్, యూ హ్యావ్ టు సీ ఆల్ దట్. సో ఈ విధంగా మనం అలా ఆపరేషన్లో చూస్తే ఏమవుతుందంటే అప్పుడు అది వీక్ అవడం మొదలు పెడుతుంది. అంటే అంతేగాని మనకి ఈ ఇమేజెస్ గురించి ఇన్ఫర్మేషను, తర్వాత హర్ట్ గురించి ఇన్ఫర్మేషను, తర్వాత బికమింగ్ గురించి ఇన్ఫర్మేషను, అబ్జర్వర్డ్ గురించి ఇన్ఫర్మేషను మనల్ని మార్చలేవు. సో దట్ ఇన్ఫర్మేషన్ మస్ట్ లీడ్ us to the enquiry. Krishnamurti has said some truth. It is his truth. But when the truth is revealed to us, then take the truth and put it into inquiry.
because we don't know the truth. In fact, we don't know the observer is observed. Is it not? We don't know that we are the anger, we are the jealousy, we are the fear. We don't know. But till now, we are seeing it different from us. How can we know that? How can we know that? There is no system, there is no theory, only in practical life. So, ఇక్కడ ఏమవుతుంది, ఆ ప్రాక్టికల్ లైఫే మన టీచర్. ఆ ప్రాక్టికల్ లైఫ్లో చూడటం అనే దాని ద్వారానే మనం నేర్చుకోవాల్సి ఉంది. It is learning all about ourselves, not about anybody, not about Gita, Upanishad or whatever teaching it is. It is only learning about ourselves. So, ఎంత డీప్గా మనం మన గురించి లెర్న్ చేసుకుంటాము, నేర్చుకుంటామో అంత ఫ్రీడమ్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఫ్రీడమ్ ఒకరు ఇచ్చేది కాదు. ఫ్రీడమ్ అనేది మనము బందికానాలో ఉన్నామని తెలియడం వల్ల కలిగేది. మనకేంటంటే జైల్లో ఉన్నామనే తెలియదు. సో జైల్లో ఉన్నామని నిరంతరం చూసుకుంటుంటే ఆ చూడటం వల్ల ఎప్పుడో ఒకప్పుడు జైలు తాళాలు తెరవబడతాయి, బయటకు వచ్చేస్తాం, ఓపెన్ అయిపోతాయి. సో జైల్లోనే ఉన్నామని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. మన నిబద్ధతల్ని, మన కండిషనింగ్స్ని, మన బిహేవియర్ని అన్నిటినీ చూడాలన్నమాట. సో వెన్ దట్ ఫ్రీడమ్ కమ్స్, అప్పుడు ఏంటవుతుంది, ది అబ్జర్వర్ బికమ్స్ ది అబ్జర్వర్. అబ్జర్వర్ ఈజ్ ది అబ్జర్వర్. డిఫరెన్స్ లేదు. ఎందుకు? సైలెన్స్ ఉంది, ఫ్రీడమ్ ఉంది. వెన్ దేర్ ఇస్ సైలెన్స్, హౌ కెన్ దేర్ బి ఎ డివిజన్? How can there be noise? How can there be you and me, we and they? Wonderful. So that will come both in outer things and as well as in inner things, naturally. But there is no effort to do that. Only sincerity and seriousness and the love to see the what is. You must have passion to see the what is. So ఆరిపోని ఆ ప్యాషన్, ఆ జ్వాల మనలో ఉన్నట్టయితే then we know the truth. సో ఇక్కడ సీయింగ్ అనేది నేను చూస్తున్నాననే ఎరుకలో ఉన్నంత వరకు సీయింగ్ జరగడం లేదు. ఇప్పుడు నేను బయట వస్తువులు చూస్తుంటే తర్వాత నన్ను చూసుకుంటున్నాను, ఓకే నేనే ఉన్నాను అని తెలుస్తుంది, బయట వస్తువులు లేవు. సో టు బి అనేది తెలుస్తుంది. సో ఆ టు బి అనే దాని నుంచి అంటే ఇక్కడ ఒక క్షణం ఉండొచ్చు అది ఉన్నది అని. సో ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ రికగ్నిషన్ వస్తుంది. అంటే ఏంటి రికగ్నిషన్ వస్తుంది? బయట థింగ్స్ నేను చూడటం లేదు, నాలో విషయాలు కూడా ఆగిపోయాయి, కానీ నేను ఉనికితో ఉన్నాను అని తెలుస్తుంది కదా. ఆ తెలిసిన విషయం జ్ఞాపకంలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇమ్మీడియట్గా. అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ మైండ్ నేనున్నాను అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ అక్కడ ఆగిపోతుంది. విశ్వనాథరాజు గారు మీకు వస్తున్నారు, మీ ఎంక్వైరీ. సో అక్కడ అలాగే చూస్తూ ఉంటే ఏమవుతుంది, ఆ మెమరీలో ఉండే విషయాన్ని మళ్ళీ గుర్తొచ్చినప్పుడు, మళ్ళీ గుర్తు చేసుకుని చూస్తున్నప్పుడు అది మళ్ళీ చూడగలగాలి. లేకపోతే ఆ టు బీ అనే స్టేట్ రాదు, బీయింగ్ అనే స్టేట్ రాదు. ఎందుకంటే అది మళ్ళీ మెమరీతో చూస్తుంటుంది. ఆ బీయింగ్ అప్పుడు ఫాల్స్ అన్నమాట.
సో ఆ బీయింగ్ లో వచ్చిన టోటల్ సైలెన్స్ ఏదైతే ఉందో అది ట్రూత్. ఆ సైలెన్స్ ని టచ్ చేయకుండా బీయింగ్ లో ఉన్నానని నమ్మిస్తుంది మిమ్మల్ని మనసు. సో కాబట్టి అక్కడ నుంచి ఇంకా డెప్త్ లోకి వెళ్తే అప్పుడు సీయింగ్ అనేది పూర్తిగా జరిగిన విషయం బాధపడుతుంది అన్నమాట. అంటే అవగాహనకు వస్తుంది, అది ఒక సత్యంలో నిలబడగలుగుతుంది. సో ఇది ఈ ప్రయాణం అన్నమాట. సో ఇప్పుడు ఈ ఎంక్వైరీ అంతటికీ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఏంటంటే మనము అబ్జర్వర్ అనే విషయాన్ని పూర్తిగా అబ్జర్వర్ గురించి ఎలాగ తెలుసుకోగలం? డోంట్ థింక్ అబౌట్ ది అబ్జర్వర్డ్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. బట్ ద క్వశ్చన్ ఈస్ టు అండర్స్టాండ్ ది అబ్జర్వర్, బికాస్ the understanding of the observer is the dissolution of the observer, the absence of the I, the ego. So the question is, how can we understand ourselves, the me, the observer? And in our daily life, it is an answerless question. And it is an impossible question to the mind. So the mind has to watch it without any answer, without any conclusion, without trying to arrive to some point, just to stay with that. What is the observer and who is the observer? What is the nature and structure of the observer? అనేది మనసులో పెట్టుకొని ఆ క్వశ్చన్ తోటే మనము ఉండాలి లైఫ్లో. అండ్ దట్ క్వశ్చన్ విల్ రివీల్ ద హోల్ ఆన్సర్ to every one of us. This is I want to share with you. Wonderful, sir. Okay, thank you, sir. Wonderful. Chala bagundi. Thank you, sir. Thank you. Thank you, sir. Excellent meet, sir. Thank you. Nice clarity.